ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆడు మాత్రం బ్రతకూడదు. వాడిపోతే ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. వెళ్ళండ్రా. ఇద్దరు పిల్లల్ని కని నీ మానాన్న నిన్ను వదిలేసి వెళ్లిపోయిన మనిషి గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇందులో తన తప్పే ఉందా ఆంటీ? నేనే కదా తనని గౌరీ కోసం బతకమన్నాను. ఇద్దరు హాయిగా తల్లి కొడుకుల్లా కలిసి ఉంటే చూస్తే నాకు తృప్తిగా ఉంటుందిరా. అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఇంకోసారి ఆ మనిషి గురించి నా దగ్గర మాట్లాడను అంటేనే ఉంటాను, లేదంటే నీ దారి నీది, నా దారి నాది. అలాగా? అయితే వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళైతే నా కూతురి తర్వాతే నువ్వు, కానీ నీ తర్వాత నా కూతురు కాదురా. నీ కోసం నా బిడ్డ ఎన్ని కష్టాలు పడిందో నీకే తెలుసురా, నాకు మాత్రమే తెలుసు. నా కూతురిని ద్వేషించేవాడు నాకు శత్రువే. ఓ వెళ్ళరా, వెళ్ళు. నిజంగానే వెళ్తాను. పోరా, ఓ. ఎవరు బెదిరిస్తున్నావు? నన్ను బెదిరిస్తున్నావా? పో. ఇంతకాలం నిన్ను మార్చాలి అని ప్రయత్నించానురా, అదే నా తప్పు. నువ్వు మారు అని తెలిసింది. ఇంకా నీకోసం నేను సరే, నీ కూతురు నీకిష్టమైతే తనతోనే ఉండు, నా జోలికి రాకు. ఇంకోసారి నన్ను మనవడా అని పిలవకు. పిలవను. నాకు అవసరం కూడా లేదు. చివరకు నేను తెచ్చినా సరే నా సవాళ్ళు చూడ్డానికి కూడా నువ్వు రావడానికి వెళ్ళలేదు. తాత, అవును, నేను చచ్చాక నీ చేతే తల గురువు పెట్టించుకోవాలి అనుకున్నాను రా. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, వెళ్ళు. నీలాంటి మూరుగుడి చేత తలకూరవి పెట్టించుకుంటే నా ఆత్మకి శాంతి కూడా చేకూరదురా. పోరా, నువ్వు ఉండాల్సిన అవసరం కూడా లేదిక. పోరా, పో పో. ఏమిటా చూస్తున్నావు? పో బయటికి. నువ్వన్నట్లు నువ్వు పోయినా నేను రాను, తలకురివి పెట్టను. పోరా, పో. ఏమైందిరా?
వాడి అడ్రస్ అంతా తెలుసుకునే వచ్చామన్నా. కాకపోతే పబ్లిక్గా చంపకూడదన్నారు కదా, అందుకే వచ్చాం. ఇదిగో అన్న వాడి అడ్రస్. వాడి ఇంట్లో వాడు వాళ్ళ తాత ఇద్దరే ఉంటారంటన్నా. వాళ్ళ తాతయ్య వాడిని ఇంటికి తీసుకెళ్లాడంటన్నా. అయితే మనం చంపాల్సిన లిస్టులో ఆ ముసలాడు కూడా చేరిపోయాడనమాట. రేయ్ ఏంట్రా ఇది? ఆ పిల్లని రేప్ చేయబోతే వాడు అడ్డుపడ్డాడు. ఒకరికి ఇద్దరిని చంపేశాం. నిన్ను గుర్తుపడతాడని ఆటో డ్రైవర్, ఇప్పుడు వాడి తాత. ఇలా ఎంతమందిని చంపాలరా? ఎంతమందినైనా చంపాలి, లేదంటే మనం పోతాం. రాయ్, ఈ రాత్రికే స్పాట్. ఇద్దరూ చచ్చిపోవాలి. చూసే వాళ్ళకి ఎవరో డెకాయిట్స్ చేసినట్లు ఉండాలి. నా కూతురిని ద్వేషించేవాడు నాకు శత్రువే. పో, వెళ్ళరా వెళ్ళు. నన్ను రావద్దంటావా తాత? నీ బాధ నాకు అర్థమైంది తాత. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. మనసులో లేకుండా ప్రేమ ఎలా చూపించాలి? సరే, ఈ కోపం ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను. నేను రాను. సరే, నీ కూతురు నీకిష్టమైతే తనతోనే ఉండు. నా జోలికి రాకు. ఇంకోసారి నన్ను మనవడా అని పిలవకు. నన్ను మనవడా అని పిలవకు. నన్ను మనవడా అని పిలవకు. ఏమిటో వీడి ఆవేశం. వీడికి జీవితంలో మారేలా కనిపించడమే లేదు. నా ప్రాణం పోయేలోగా వీడిని ఒక దారికి తెద్దాం అనుకుంటే కుదిరేలా కనిపించడం లేదు. వాడే అయి ఉంటాడు. ఈరోజు రాత్రి నా పుట్టినరోజు కదా, అందుకనే వచ్చుంటాడు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏమిట్రా మళ్ళీ వచ్చావు? ఈ ముసలోని చూడాలనిపించిందా? మాట్లాడవే, రా లోపలికి.
ఎవరు మీరు? ఎవరు? సమాధానం చెప్పకుండా లోపలికి పెడతారేమిటి? ఎవరు మీరు? ఆగు, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? దిగు దిగు నువ్వు. ఎవరు? ముసలాడా నీ మనవడేడి? వాడా? వాడు వాడు ఎందుకు మీకు? వాడు ఇక్కడ లేడు. మీరెవరో చెప్తారో లేదా? వాడితో చాలా పని ఉంది, చెప్పు. చెయ్యి వదులు. వాడు ఇక్కడ లేడు. ఆయన ఎవరు మీరు? ఎందుకు వచ్చారు చెప్పండి. అయినా వాడితో మీకు ఏమిటి పెరట్టే చెప్పరే? అసలు మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? సరే చెప్తాను. నీ మనవడు నోరు మూసుకొని ఆటో నడుపుకోకుండా ఓ మర్డర్కు సంబంధించి సాక్ష్యం చెప్తానని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మీ వాడు నోరు తెరిస్తే మావాడు పోతాడు. అందుకే వాడిని లేపడం కోసం వచ్చాం. చెప్పు, వాడెక్కడా? వాడు ఇక్కడ లేడు. చెప్పు, వాడెక్కడా? ఎక్కడికి పోయాడు? తెలీదు. నీకంతా తెలుసు. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. తెలీదు. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులకు ఫోన్ చేస్తారు. ఉండండి, మీ పని చెప్తారు. అమ్మో! చెప్పు ముసలోడా, వాడెక్కడున్నాడో చెప్పు. చెప్పరు. వాడెక్కడున్నాడో చెప్పు. చెప్పరు. అమ్మా! లేదంటే చస్తావు. అమ్మా! నేను చెప్పను. చెప్పవా? చెప్పరా ముసలోడా? ముసలోడా, ఫోన్ చేసి నీ మనవడిని ఇంటికి రమ్మని చెప్పు. ఫోన్ చేయి. అమ్మా! అన్నా ఫోన్ చేయమంటే నంబర్ డిలీట్ చేశాడన్నా. మర్యాదగా వాడిని ఫోన్ చేసి రమ్మని చెప్పు, లేదంటే చచ్చిపోతావు. నేను చచ్చినా చెప్పును. చెప్పు. చెప్పరా ముసలోడా, చెప్పు. చెప్పు. ఎవరు వచ్చారా? కాపాడండి.
తాతయ్య 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 ఓసారి ఫోన్ చేసి చూస్తాను. ఫోన్ కూడా తీయటం లేదురా. మంచి గాఢ నిద్రలో ఉన్నారేమో. డిస్టర్బ్ చేయటం ఎందుకు? మార్నింగ్ అమ్మతో వద్దాము, వెళ్దాంరా. ఇంత దూరం వచ్చాం కదా డాడీ. తాతయ్యకి ఫస్ట్ విషెస్ చెప్పి కేక్ కట్ చేద్దామని వచ్చి ఊరికి వెళ్దామా? తాతయ్య తాతయ్య సంజయ్, ఆయన పెద్ద ఆయనరా, డిస్టర్బ్ చేయకూడదు. ఉదయాన్నే వస్తాం కదా, వెళ్దాంరా. పదరా. డాడీ 1 minute. ఎక్కడ పెడుతున్నావేంట్రా? తాతయ్య నిద్ర లేవగానే కేక్ చూస్తారు, మనం వచ్చినట్లు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డాడీ. రా వెళ్దాం. అన్నా, ముసలోడు చచ్చాడు అనుకుంటా అన్నా. అసలు చావకుండా వీడొక్కడే చచ్చాడేంట్రా? అన్నా, అది ఆ జీకేగాడు లేడు. అనుకోకుండా వాళ్ళ తాత చచ్చిపోయాడు. సరే రేయ్, ఇంట్లో డబ్బులు, నగలు, కాస్ట్లీ వస్తువులు అన్నీ తీసుకుని రండి. అలాగే అన్న. చూసే వాళ్ళకు దొంగతనం చేసినట్లు ఉండాలి. సరేనా? సరే అన్న. రేయ్, ఇంట్లో డబ్బు, నగలు, కాస్ట్లీ వస్తువులు అన్నీ తీసుకోండి. చూసే వాళ్ళకు దొంగతనం చేసినట్టు ఉండాలి.